ఓం గణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం జనవరి 6 మంగళవారం, అది పుష్యమాసంలో వచ్చినటువంటి అంగారక సంకటహర చతుర్థి చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో, అలాగే ఈ నెల నామం పేరు, పీఠం పేరు, అలాగే పూజా సమయాలు ఏమిటో, నైవేద్యాలు ఏం సమర్పించాలో, చంద్రోదయ సమయాలు ఏమిటో పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి. ఈ చతుర్థి పూజను 2 రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకటహర చతుర్థి అని అంటారు. ఇంతటి పవిత్రత గల సంకటహర చతుర్థి మంగళవారం కాని వస్తే దాన్ని అంగారక చతుర్థి అని పిలుస్తారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటు చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని ప్రతీతి. అంతటి విశేషమైన అంగారక సంకటహర చతుర్థి అనేది రేపే కావడం విశేషం. ఈ సంకటహర చవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. కొత్తగా ఈ వ్రతాన్ని ప్రారంభించేవారు రేపు వచ్చేటువంటి అంగారక చతుర్థి వ్రతం తప్పక పాటిస్తే చాలా మంచిది. ఈ రోజున అంగారకుడిని ప్రసన్నం చేసుకుంటే అతని అనుగ్రహంతో పాటు వినాయకుని ఆశీస్సులు కూడా లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. ఈ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటర్ పొడవున్న తెలుపు లేదా ఎరుపు రంగు జాకెట్ ముక్కను తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దాన్ని పసుపు కుంకుమతో అలంకరణ చేయాలి. మనస్సులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకుల్లో 2 ఎండు ఖర్జూరాలు, 2 ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి. దీన్నే ముడుపు అంటాం. ఈ ముడుపును స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. ఎవరి శక్తిని బట్టి వారు గరక పూజను కానీ గణపతి హోమాన్ని కానీ చేయించుకోవచ్చు. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. ఈ 2026 సంవత్సరంలో జనవరి నెలలో అంగారక సంకటహర చతుర్థి చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం పుష్యమాసం చవితి తిథి అనేది జనవరి 6 మంగళవారం ఉదయం 11:57 ప్రారంభమై జనవరి 7 బుధవారం ఉదయం 11:06 వరకు ఈ చవితి తిథి అనేది ఉన్నదండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కానీ చవితి తిథి ఈ సంకటహర చతుర్థి వ్రతం అనేది రాత్రి వేళల్లో చంద్రోదయ సమయంలో చేస్తాం కాబట్టి సాయంత్రం వేళల్లో చవితి తిథి అనేది జనవరి 6 మంగళవారం రోజు ఉన్నది కాబట్టి ఈ 2026 సంవత్సరంలో జనవరి నెలలో సంకటహర చతుర్థి వ్రతాన్ని జనవరి 6 మంగళవారం రోజు జరుపుకోవాలని సూచించారు. ఇది మంగళవారం వచ్చింది కాబట్టి విశేషంగా అంగారక సంకష్టహర చతుర్థిగా జరుపుకొనున్నాము. ఈ నెల స్వామివారి నామం లంబోదర మహాగణపతిగాను, పీఠం పేరు సౌరపీఠంగాను స్వామివారిని కొలవనున్నాము. ఈరోజు చంద్రోదయ సమయం అనేది రాత్రి 8:54 ఉంది. సంకటహర చతుర్థి రోజున గణేశునికి దర్బల్ను సమర్పించడం, అలాగే నైవేద్యంగా మోదకాలు లేదా లడ్డూలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. సంకటహర చతుర్థి రోజున ఓం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించి గణపతిని పూజించాలి. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం, ఆనందం, అదృష్టం పెరుగుతాయి అని పండితులు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.
సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.